అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి శ్రీదేవి రాయల్. మా చెల్లి సుభాషిణి. నేను నెల్లూరు జిల్లా కావలి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు భారతీయులందరూ కూడా గర్వించదగ్గ రోజు. ప్రతి ఒక్కరు తరతరాలు స్ఫూర్తిదాయకంగా నింపిన రోజు. ఒక స్వాతంత్ర యోధునికి స్ఫూర్తినిచ్చిన రోజు. మారుమూలనున్న ప్రతి ఒక్క భారతీయునికి ఉద్యమాన్ని ఉర్రూతలోగించిన శబ్ద తరంగం వెలువడిన రోజు. అది వందే మాతరం పుట్టినరోజు. ఆ వందే మాతర గీతాన్ని స్వాతంత్ర సమరయోధులు, స్వరకర్త, గాయకులు, కవి అయిన బకించంద్ర ముఖర్జీ గారు మన తరతరాలు స్ఫూర్తిదాయకంగా ఉండే ఈ వందే మాతర గీతాన్ని మన స్వతంత్ర సమరయోధులకి అందించిన రోజు నవంబర్ 7, 1875న ఈ గీతాన్ని రాసి మన వారిలో ఉత్సాహాన్ని ఉర్రూతలోగించేలాగా మేల్కొల్పిన రోజు. ఈ గీతాన్ని పాడకుండా ఉండటం కోసం మీకు ఎన్నో వేల నజరానాలు ఇస్తామని ఆశ పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. పాడొద్దని ఎంతోమందిని హింసించారు. అయినా కానీ పాడిన వాళ్ళని ఉరితీశారు. నానా రకాలుగా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భారతీయుల్లో స్ఫూర్తి నింపిన ఈ వందే మాతరం అనే గీతాన్ని, వందే మాతర పదాన్ని విడనాడలేదు. మనకి ఈ రోజున స్వాతంత్రం ఇచ్చిన రోజున స్వాతంత్ర స్వేచ్ఛావాయువులు మనం అనుభవిస్తున్నారంటే ఆ సమరయోధుల్లో ఉర్రూతలోగించిన ఈ గీతమే ఒక కారణం అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి 1875 నవంబర్ 7న రాసిన ఈ గీతానికి జనవరి 24, 1950న జాతీయ హోదాని ఇచ్చారు మన వాళ్ళు. అటువంటి ఈ వందే మాతర గీతాన్ని మరొకసారి స్మరించుకుందామా? వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, వందే